హాయ్ అండి అందరికీ. నేను మీతో కాసేపు ఛానల్ నుండి ముమ్మిడి శ్యామలారాణిని. ఈ మధ్యన సొసైటీలో మనం కనీ విని ఎరుగని దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి. మన దేశం ముందంజలా ఉందని మురిసిపోతున్నాం. అద్భుతాలు సృష్టిస్తున్నారు శాస్త్రవేత్తలు. జబ్బుకి మందు లేదు, వస్తే చనిపోవడమే అనుకున్న ఎన్నో జబ్బులకి వాళ్ళు టీకాలు కనపడుతున్నారు, మందులు కనపడుతున్నారు. అంతేకాదు, ఒకనాడు వంటింటి కుందేలుగా ఉన్న ఆడపిల్ల ఈనాడు విమానాలు నడుపుతున్నారు. మగవాడిని మించిన ధైర్య సాహసాలతో ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నారు నేటి ఆడవాళ్ళు. కానీ సమాజంలో ఎవరు ఊహించని ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల చేతుల్లో పసిబిడ్డలు చనిపోతున్నారు. భర్తని భార్య అమానుషంగా ప్రియుడి కోసం చంపేసి ఎక్కడో పడేస్తుంది. భర్త కూడా భార్యను అలాగే చంపుతున్నాడు. ఒక ఆకు మేము ఎక్కువే చదివాము అన్నట్లు ఆడవాళ్ళు మరీ ముందడుగు వేసి భర్తలను లేపేస్తున్నారు. ఈరోజు ఒక మగపిల్లవాడు పెళ్లి చేసుకోవాలంటే సంతోషంగా లేడు, కలలు కంటం లేదు. పెళ్లి జరిగాక పరిణామాలు ఎలా ఉంటాయో అని భయపడిపోయి చేస్తున్నారు. అంతేకాదు, తల్లిదండ్రులు కూడా నా కొడుకు క్షేమంగా ఉంటాడా అని అనుకుంటున్నారు. ఆడపిల్లలు అనుకోవచ్చు, కానీ చెప్పాను కదా ఇందాక, ఒక ఆకు ఆడపిల్లలే ఎక్కువగా ముందడుగులో ఉన్నారు. హత్యలు చేయడాల్లో, కుట్రలు పనడాల్లో, చాలా వాటిలో. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను చాలా బ్లాగ్స్ చూశాను. మార్నింగ్ నుండి నైట్ దాకా నేను చేసే పనులన్నీ మీకు చూపెడతానుగా అని అనకూడదు, కానీ బాత్రూములు కడగడం దగ్గర నుంచి వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి చూపెడుతున్నారు. ఒకటి రెండు తప్ప. నాకు ఒకటే అనిపించింది, సొసైటీలో జరుగుతున్న ఎన్నో దారుణాలను మనం అందరం చూస్తున్నాం. అంతేకాదు, నేను రైటర్నని నా వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా జరిగిందో చూడని నాతో చెప్తుంటారు కూడా. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకనే ఈరోజు నేను చిన్న బ్లాగ్ చేస్తున్నాను. తల్లిదండ్రులకు షష్ఠపూర్తి చేయడానికి విదేశాల నుంచి ఇద్దరు కొడుకులు వచ్చి ఎంతో ఘనంగా చేశారు. చాలా సంతోషించారు. ఇక 2 రోజుల్లో వెళ్ళిపోతామనగా సడన్గా నిద్దట్లోనే తన తల్లి మరణించడం చూసి ఇద్దరు కొడుకులు విలవల్లాడారు. తండ్రిని తమతో రమ్మన్నారు, కానీ నేను ఇప్పట్లో రాలేను అని మొండికేశాడు. ఎంతో బాధగా వెళ్ళారు. తర్వాత ఫోనుల్లో, నాన్న ఈ రోజుల్లో ఇటువన్నీ తప్పు కాదు, నీకు తగిన వయసు ఆవిడ ఎవరైనా ఉంటే తప్పకుండా పెళ్లి చేసుకో, మ్యారేజ్ లైన్స్ని మమ్మల్ని కన్సల్ట్ చేయమంటావా అని ఇద్దరు కొడుకులు అడగడం మొదలెట్టారు. అంతేకాదు, చుట్టాలు పక్కాలు కూడా, మీరు ఒక్కరు ఎలా ఉంటారండి, మీరు ఆ దేశాలు వెళ్ళినా అక్కడ ఉండలేరు, మాకు తెలుసు, మాకు తెలిసిన అమ్మాయి, పేదింటి అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకోండి, చక్కగా మీకు వండి వడ్డిస్తుంది అని కొందరు. మరి కొందరు అయితే, ఎందుకండి మీరు ఒంటరిగా ఉండాలి, ఒక ఆవిడ ఉంది, ఇలాంటి మ్యాచెస్ ఆవిడ బాగా చూస్తుంది,